అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకున్నారు. కెమెరాల ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ రాహుల్ గారు, కార్తికేయ సార్ మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజే వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు. అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు? అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి? అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్ఫాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా, సపోజ్ అంటే ఈ రోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈ రోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్, నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా, ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు. సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నింటినీ నా మీదే పెడతారు. సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే. నువ్వు చెడిపోవు నిన్నే మాట్లాడలేను కానీ. సో దానివల్ల వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ యా ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తో ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది. టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఏముంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్ సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ జాక్పాట్ రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని. అంటే ఆల్రెడీ పాత అంటే నా ఉద్దేశం పాత అని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది, సంపాదించుకున్నాడు. సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు. కాబట్టి అదొకటే రిస్క్ అనుకున్న, రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్స్ ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాన్ని 4 డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యా బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యా కామెంట్ ఎవరో 2-3 చెప్పారు. బట్ ఒకటి ఫేస్బుక్లో చూసా, 80s లో చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్